హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇందాక క్విక్ వీడియోలో రోహిణి ఎలిమినేషన్ అయిపోయిందనేది తెలుసుకున్నాం. ఈ క్విక్ వీడియో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. ఎట్టకేలకి విష్ణుప్రియని టాప్ 5లో లేకుండా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయిన విష్ణుప్రియని ఎలిమినేట్ చేశాడనమాట. ఇట్స్ వెరీ వెరీ ఫెయిర్ డెసిషన్ అని బల్లగుద్ది మరి చెప్పొచ్చు. అలా కాకుండా ఏ ప్రేరణనో నబీల్నో ఎలిమినేట్ చేస్తుంటే మాత్రం వెరీ అన్ఫేర్ అయింది. ఇప్పటికీ రోహిణిని ఫస్ట్ ఎలిమినేట్ చేయడమే అన్ఫేర్. బట్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఒకటే వీక్ కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. బట్ మనం ఏదైతే లిస్ట్ తీసామో అందులో బాటమ్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. సో విష్ణుప్రియ అండ్ రోహిణి. సో నబిల్ లాస్ట్ 2 డేస్ కొద్దిగా బచాయించిండు. ఫస్ట్లో అసలు విష్ణుప్రియ జబ్మన్ నబిల్ క్రాస్ చేసి వెళ్ళిపోతే నబిల్ రోహిణి ఉండే అప్పుడు కొంచెంలో త్రుటిలో తప్పింది నబిల్కి ఎలిమినేషన్ అనేది. అయితే బిట్వీన్ నబిల్ అండ్ విష్ణుప్రియే ఎలిమినేషన్ రౌండ్ అనేది జరిగింది. సో ప్రేరణ సేఫ్ అనే చెప్పారు. సో ప్రేరణకి ఆ టెన్షన్ లేకుండా పోయింది. లాస్ట్ టైం ఏదైతే టెన్షన్ ఉందో అది కూడా పోయింది. సో ప్రేరణ టాప్ 5కి వెళ్ళిపోయింది, నబిల్ టాప్ 5కి వెళ్ళాడు, అలాగే నిఖిల్ టాప్ 5కి వెళ్ళాడు. వైల్డ్ కార్డ్గా వచ్చిన అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ టాప్ 5కి వెళ్ళారు. అంటే ఓజీ క్లాన్ వాళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉన్నారు. అండ్ రాయల్ క్లాన్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్ క్లాన్ ఇద్దరు టాప్ 5లో ఉన్నారు. సో ప్రజెంట్ మనకైతే ఇది సమాచారం తెలుస్తుంది. యాక్చువల్గా విష్ణుప్రియ అండ్ నబిల్ ఇద్దరి మధ్యలో ఎలిమినేషన్ జరుగుతున్నప్పుడు విష్ణుప్రియకి అర్థమైపోయింది. ఎస్, నబీల్ టాప్ 5లో పెట్టారు. చాలామంది ఫ్యామిలీస్ ఆ సెన్స్ అనేది కొట్టింది. సో ముందుగానే గెస్ చేసింది. సో విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎట్టకేలకి కొంచెం ఒక ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాడు బిగ్ బాస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆటలో బాగా ఆడినోళ్ళు, ఇందాక నేను క్విక్ వీడియోలో ఇదే చెప్పా, ఆట బాగా ఆడి మనం టాప్ 5లోకి వెళ్ళకపోతే అది చాలా ఒక బిగ్ బాస్ ఆడియన్స్ మీద నమ్మకం లేకుండా ఉంటుంది ఒక కంటెస్టెంట్కి. రేపు వేరే సెలబ్రిటీలు ఎవరు వెళ్ళాలన్నా సీజన్ 9 నడవాలన్నా కూడా సో మనం బాగా ఆడితే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఫీలింగ్ ఉండాలి కదా. వాట్ ఎవర్ గడిచిన 3-4 వారాల్లో రోహిణి గేమ్ చూస్తే గ్రాఫ్ అసలు టాప్ 5కి వెళ్ళిపోయి టాప్ 3లో కూర్చోవాలి, అలా ఉంది రోహిణి గేమ్. మరి ఎక్కడ అంటే సోషల్ మీడియా ఫేమ్ లేకపోవడం, అలాగే పిఆర్ సరిగ్గా వర్క్ చేయకపోవడం, జనాలు సో మరి ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అనే క్యాలిక్యులేషన్ అనేది అయితే నాకైతే అర్థం కాదు. సో నేనైతే రోహిణికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన టైం అది. ఆ వీక్లో మాత్రం మీకు తెలుసు, ఎవరైనా కూడా ఆ వీక్ బాగా ఆడితే నేను ఎంకరేజ్ చేస్తాను, అందులో డౌట్ లేదు. ఆ వారం వాళ్ళకి ఓటేస్తా అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ అండ్ రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అయిపోవడం అనేది ఫెయిరే. బట్ విష్ణుప్రియని ముందే చేయాల్సింది. సో రోహిణిని తర్వాత చేసి ఉండాల్సింది. అట్లీస్ట్ టాప్ 6 అయినా సరే అనుకుని వెళ్ళుండేదేమో. సో ఇట్స్ ఓకే, టాప్ 6 విష్ణుప్రియ అనుకుంటుంది. సో టాప్ 5లో అయితే 5గురు ఉన్నారు. మరి వాళ్ళల్లో విన్నర్ ఎవరు అనేది మనం మండే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మండే డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు తెలుసుకుందాం. సో అప్పటి వరకు ప్లీజ్ వాచ్ మై ఎపిసోడ్స్. సాటర్డే రివ్యూ అనేది రేపు పెడతాను, రేపు ఖచ్చితంగా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.